అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండల కేంద్రంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది. ములకల చెరువుకు కూతవేటు దూరంలోనే కళ్లు చెదిరేలా నకిలీ మద్యం తయారీ కర్మాగారం భాగవతం వెలుగు చూసింది. ములకల చెరువు సమీపంలోని పాత హైవే రోడ్డు వద్ద గతంలో డాబాగా ఉన్న భవనాన్ని యజమాని లక్ష్మీనారాయణ, రామ్మోహన్ అనే వ్యక్తికి లీజుకిచ్చారు. ఈ భవనంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో కళ్లు చెదిరే రీతిలో ఎవరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారీ ప్లాంట్ గుట్టు రట్టయింది. దాడులు జరిగిన సమయంలో 9 మంది కూలీలు అక్కడ నకిలీ మద్యం తయారీ బాటిళ్లలో భర్తీ, ప్యాకింగ్ పనులు చేస్తున్నారు. కొన్ని గంటల పాటు లోపలికెవరినీ రానివ్వకుండా అధికారులు గేటు మూసేశారు. అక్కడ మద్యం తయారీ యూనిట్, సరఫరా విధానం అంతా పరిశీలించారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి 3 యంత్రాలు, స్పిరిట్, కలర్, ఫ్లేవర్ వేసి కలిపే యంత్రాన్ని గుర్తించారు. బాటిల్స్లో నకిలీ మద్యం నింపాక వాటిపై మూతను బిగించే యంత్రాలు, 70 ఖాళీ క్యాన్లు, 180 ml ఖాళీ బాటిల్స్ 10,000, వేల సంఖ్యలో బాటిళ్ల మూతలు, 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 30 క్యాన్ల స్పిరిట్, బాటిలింగ్కు సిద్ధమైన 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 48 క్యాన్ల నకిలీ మద్యం గుర్తించారు. సరఫరాకు సిద్ధం చేసిన 15,024 నకిలీ మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ స్థాయిలో నకిలీ మద్యం ప్లాంట్ ఉండటం చూసి అధికారులు నివ్వెరపోయారు. నకిలీ మద్యం తయారీ ప్లాంట్లో పనిచేస్తున్న 8 మంది కూలీలను అరెస్ట్ చేశారు. తన బెల్ట్ షాపులో విక్రయాలకు నకిలీ మద్యం తీసుకెళ్లడానికి అదే సమయంలో వచ్చిన పెద్ద తిప్పసముద్రం మండలానికి చెందిన నాగరాజును సైతం అరెస్ట్ చేశారు. పాల వ్యాన్ల ద్వారా నకిలీ మద్యం తరలించేందుకు సిద్ధం చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా 40 బాక్సుల్లో నకిలీ మద్యం ఉన్నట్టు గుర్తించారు. ఈ వ్యాన్ ద్వారానే నిత్యం చుట్టుపక్కల ప్రాంతాల్లోని వివిధ వైన్ షాపులకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్టు బయటపడింది. ఇక ఈ కేసును సమగ్రంగా విచారిస్తే తెర వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు, పెద్ద తలకాయల వివరాలు వెలుగులోకొస్తాయి. కాగా ఇక్కడ తయారయ్యే నకిలీ మద్యాన్ని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాలకు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నట్టు తేలింది. ఆర్డర్లను బట్టి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా పంపుతున్నట్టు సమాచారం. రాజేష్ అనే వ్యక్తి పేరుతో ములకల చెరువులో రాక్ స్టార్ మద్యం దుకాణం నడుస్తోంది. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో పట్టుబడ్డ పాల వ్యాన్ రికార్డులు పరిశీలించగా అది రాజేష్ పేరు మీద ఉన్నట్టు వెల్లడైందని చెప్పారు ఎక్సైజ్ పోలీసులు. ఈ పాల వ్యాన్ ద్వారా నకిలీ మద్యం తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. దీని ఆధారంగా రాజేష్పై కేసు నమోదు చేయడమే కాక అతని పేరుతో ఉన్న మద్యం దుకాణం లైసెన్సును రద్దు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రాజేష్ పరారీలో ఉన్నాడు. కాగా నకిలీ మద్యం తయారీ కేంద్రం బిల్డింగ్ లీజుదారుడిపైన కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ వ్యవహారంలో 13 మందిపై కేసు నమోదు చేశామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. నకిలీ మద్యం తయారీ విధానాన్ని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. నకిలీ మద్యం తయారీ కోసం ఒక మోటార్ యంత్రాన్ని పెట్టారు. 200 లీటర్ల స్టీల్ క్యాన్లోని నీటిలో స్పిరిట్ను కలుపుతున్నారు. ఆ తర్వాత దాన్ని విస్కీనా, బ్రాందీనా ఏ విధంగా మార్చాలి అనే దాన్ని బట్టి కలర్, ఫ్లేవర్ కలుపుతున్నారు. ఇందుకోసం ఓ మోటార్ను ఏర్పాటు చేశారు. అనంతరం దాన్ని మిషన్ ద్వారా బాటిల్స్లో నింపుతున్నారు. ఇదే సమయంలో 2 యంత్రాలతో గ్యాస్ మిక్స్ చేస్తున్నారు. దీనికి 2 ఆటోమేటిక్ యంత్రాలు, 1 మాన్యువల్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. తర్వాత మూతలు బిగించి నకిలీ లేబుల్స్ అతికిస్తున్నారు. ఈ లేబుల్స్ ఏపీకి చెందినవేనని తేలిందని వెల్లడించారు ఎక్సైజ్ పోలీసులు. ఒక గొడౌన్లో అక్రమంగా
ఒక నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్స్. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక 200 లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ను కలిపి అదేవిధంగా క్యారామిల్ ఆ కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు, అదేవిధంగా ఫ్లేవర్, అది బ్రాందీనా విస్కీనా ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత వాటర్ పోవడానికి లోపలికి పోవడానికి ఒక పైపు, కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము, ఇంకా లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం. అది ఏదైతే ఉందో బయటికి రావడానికి ఇంకో పైప్ పెట్టుకున్నారు. సుమారుగా 1,75,00,000 మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, ఇంకొకటి ఓల్డ్ అడ్మిరల్, రాయల్